ఎవరి మీద అయితే చేతబడి ప్రయోగం జరిగింది అనుకుంటున్నారు, ఎవరి మీద అయితే తాంత్రిక పూజలు జరిగింది అనుకుంటున్నారు, అటువంటి తాంత్రిక పూజ ఎంత చేసినా సరే అది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం లేదు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని నష్టపోయి ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక గురువు సన్నిధానంలో తెలుసుకున్న తర్వాత చేయండి, లేకపోతే చేయొద్దు అన్నమాట. ఏం చేస్తారంటే మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కామాఖ్య సింధూరం అనేది మీకు ఆన్లైన్లో దొరికిద్ది, లేకపోతే పూజ స్వామి కొట్టుకైనా దొరికిద్ది. మన ఒరిజినల్ తెచ్చుకున్న తర్వాత ఆ కామాఖ్య సింధూర్ని కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా తయారు చేసేసి కొబ్బరికాయకి 9 బొట్లు పెట్టండి. 9 బొట్లు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తుంటే ఇది వచ్చేసి మీరు దక్షిణం వైపు తిరిగి ఈ యొక్క మంత్రం చదవాలన్నమాట. ఆ కొబ్బరికాయని మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు చదవాలి. మంత్రం వచ్చేసి ఓం ప్రేత యోగిని అగత్య స్వాహ, ఓం ప్రేత యోగిని అగత్య స్వాహ అని చదివేసి 21 సార్లు చదివిన తర్వాత ఆ కొబ్బరికాయని 7 సార్లు తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళలో వేయండి. ఎటువంటి చేతబడి ప్రయోగం సరే పూర్తిగా తొలగిపోవడం జరిగింది.